ప్రెజ్లాడ్. దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములు అందరికీ ప్రభు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం కీర్తనల గ్రంథము 58వ కీర్తన 11వ లేఖనం. నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడు. దేవుడు స్పష్టంగా ఈ దినం మనందరితో మాట్లాడుతున్నాడు. మనం న్యాయము తీర్చే ఆ దేవుని ఎదుట ఉన్నాం, ఆ దేవుని నమ్ముకుని ఉన్నాం. ప్రతి విశ్వాసి కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నమ్మి ఎంతో విశ్వాసం చేత ఆయన పాదాల దగ్గరకు, ఆయన సన్నిధానములకు ప్రతి ఆదివారంలో కూడా మనం నడుస్తూ ఉన్నాం. అయితే ఆయన నిశ్చయముగా ఈ లోకమునకు న్యాయం తీర్చగలడు, జనులకు న్యాయం తీర్చగలడు అనే ఆ సంకల్పము ఎవరిలో ఉంది, ఎంతమందిలో ఉంది? అందుకే అన్యాయముకు లోని కాకుండా అనీతి మార్గములను తన విశ్వాస జనులు ఎంచుకోకుండా తన జనులకు ఆయన న్యాయం తీర్చగలడు. మరి ఆ రీతిగా మనమున్నామా? నీతి మార్గంలో నడుస్తున్నామా? ప్రభు యొక్క నీతిని అనుసరించే వారిగా ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మరి ఆ రీతిగా ఈ దినమునైనా ఉండమని దేవుడు అంటున్నాడు. నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడు. ఆయన మన ఎదుటని ఉన్నాడు, మన పక్షమున నిల్చుని ఉన్నాడని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ దినమునైనా ఆ రీతిగా నీతి మార్గంలో నడవాలని ఆశ కలిగిన ప్రాణములు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. మహాగణుడా, పరిశుద్ధాత్మ దేవుడా, మీ పాదములకు ఎనలేని వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు అర్పించుకుంటున్నాం. ప్రభా, ఇదిగోనైనా మీ యొక్క నీతికి, మీ యొక్క యథార్థతకు నిజంలో ఎన్నుకున్నావు. అట్టి వారిని మీ యొక్క నీతి మార్గం నడిపించమని బ్రతిమలాడుకుంటున్నాం. ప్రభా, మీరు నిశ్చయముగానే ఈ లోకంలో న్యాయం తీర్చే దేవుడు ఉన్నావు. ప్రభా, మీ న్యాయమునకు, మీ న్యాయ మార్గంలో నడిచే బిడ్డలను ప్రభా ఎన్నుకున్నావు గనక ప్రతి ఒక్కరు కూడా మీ న్యాయమునకు అనుకూలమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించడానికి కృపా కనికరములు చూపమని, ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ ఆధీనంలోకి తీసుకోమని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.